అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, నకిలీ మద్యంతో వేల కోట్లు కొల్లగొట్టడం, నాణ్యమైన మద్యం ముసుగులో ప్రజల ప్రాణాలు తీయడం, కుల దురహంకారంతో బలిజ యువకుణ్ణి బలి తీసుకోవడం, కన్ను మిన్ను కానకుండా బాలికలపై టీడీపీ నేతలే అఘాయిత్యాలకు పాల్పడటం, అప్పనంగా వేల కోట్ల విలువైన భూములను 99 పైసలకు రాసిచ్చేయడం, ఇక సూపర్ 6 సంగతి సరే. ఇలాంటి విషయాలపై కాకుండా పేకాట శిబిరాలపై పవన్ ప్రశ్నించడం వెనుక కారణమేంటి? గతంలో ఇలానే ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై ఇదే ప్రభుత్వం కేసులు పెట్టింది. ఇన్నాళ్లకు నేనున్నానంటూ పవన్ పేకాట శిబిరాలపై ఒక్కసారిగా హడావిడి చేయటం దేనికి సంకేతం? ఈ ప్రశ్నల మధ్య ఇవాల్టి బిగ్ క్వశ్చన్ ఒక్కసారి మనం బిగ్ స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, పవన్ అప్పుడప్పుడు పరకాయ ప్రవేశం చేస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇదే ఇవాల్టి బిగ్ క్వశ్చన్. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు పరకాయ ప్రవేశం, కొన్ని పాత్రలు ఎంచుకొని ఆ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేస్తున్నారు. ఈ పరకాయ ప్రవేశం చేస్తే లాభం ఎవరికి, నష్టం ఎవరికి? లూలుకు భూములపై కేబినెట్ భేటీలో పవన్ నిలదీశారు. వేల కోట్ల విలువైన భూములు అప్పనంగా అప్పగించడం ఆగిందా? మరి భూముల ధారాదత్తం ఆగలేదంటే పవన్ మాటకు విలువ ఇచ్చి లూలుకు భూములపై సీఎం ప్రకటన చేయలేదంటే పవన్ ఎందుకు నిలదీసినట్టు? ఇదే విషయాన్ని గతంలోనే వైఎస్ఆర్సీపీ ప్రశ్నించినప్పుడు పవన్ ఎందుకు సైలెంట్గా ఉన్నట్టు? ఈ విషయంలో లాభపడింది లూలు మాత్రమేనా? ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ కూడానా? శాంతి భద్రతల పరిరక్షణలో హోంశాఖ ఫెయిల్యూర్పై పవన్ నిలదీశారు. హోంశాఖ పనితీరులో ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు రానప్పుడు పవన్ ఎందుకు ప్రశ్నించినట్టు? నేనే హోంమంత్రిని అయితే పరిస్థితి వేరేలా ఉండేదని డైలాగులు ఎందుకు కొట్టినట్టు? తనకు సంబంధం లేని హోంశాఖలో ఎందుకు వేలు పెట్టినట్టు? రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలపై వైఎస్ఆర్సీపీ గొంతు చించుకొని అరుస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్గా ఉన్నట్టు? భీమవరం డీఎస్పీ జయసూర్యపై ఫిర్యాదులు వస్తున్నాయని పవన్ అన్నారు. డిప్యూటీ స్పీకర్ను కాదని డీఎస్పీపై చర్యలు తీసుకునేదెవరు? మరి అదే డీఎస్పీకి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఎందుకు మద్దతుగా నిలిచినట్టు? ఆయన మద్దతుండగా డీఎస్పీపై చర్యలుండవని తెలిసి పవన్ ఎందుకు డీజీపీకి లేఖ రాసినట్టు? రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా నడుస్తున్న పేకాట క్లబ్బులపై తనకు నివేదిక ఇవ్వాలని డీజీపీని పవన్ కళ్యాణ్ ఎందుకు ఆదేశించారు? ఒకవేళ డీజీపీ నివేదిక ఇస్తే పవన్ ఏం చేస్తారు? తన చేతిలో లా అండ్ ఆర్డర్ లేకున్నా నివేదిక తెప్పించుకుని ఏం సాధిస్తారు? తనకు సంబంధం లేని శాఖలో కాలు వేలు పెట్టడం ద్వారా పవన్ కళ్యాణ్ ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు? పేకాట శిబిరాలపై డీజీపీ నివేదిక ఇచ్చినా తాను చేసేదేమీ లేదని తెలిసినా ఈ డ్రామాలు ఆడుతున్నారంటే దీని వెనుక ఉన్న అసలు మతలబు ఏంటి? ఒకటి కాదు, రెండు కాదు, అనేక కారణాలు కనిపిస్తున్నాయి. మీరు దశావతారం సినిమా చూశారు కదా? దశావతారం సినిమాలో కమల్ హాసన్ది 10 పాత్రలు. ఆయన 10 పాత్రలు పోషించినట్టుగా పాలిటిక్స్లో నటిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్క్రీన్ పైన ఒకే సినిమాలో ఒకేసారి 8 పాత్రలు పోషిస్తున్నారు. ఒక్కసారి అవేంటో స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లూలు పైన ప్రశ్నించారు, పవన్ కళ్యాణ్ శాంతి భద్రతలపైన ప్రశ్నించారు, పవన్ కళ్యాణ్ పేకాట శిబిరాలపై ప్రశ్నించారు. ఎందుకు? ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రశ్నించిన అంశాలే. కాకపోతే ఆలస్యంగా పరకాయ ప్రవేశం చేసి కొన్ని క్యారెక్టర్ని పోషిస్తున్నటువంటి కొత్త క్యారెక్టర్ని పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఒకే సినిమాలో 8 పాత్రలు ఎలా పోషించారో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. దీనికి కారణాలు ఏంటని అన్వేషిస్తే మనకు 8 పాయింట్లు కనిపిస్తున్నాయి. పాయింట్ నెంబర్ 1, డిప్యూటీ సీఎంగా ఆధిపత్యం చూపించడం. ఎస్. పాయింట్ నెంబర్ 2, ఎవరి వాటాలు ఎంతో తేల్చుకోవడం. పాయింట్ నెంబర్ 3, బాబు కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేయటం. పాయింట్ నెంబర్ 4, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్టు బిల్డప్ ఇవ్వడం. పాయింట్ నెంబర్ 5, తాను యాక్టివ్ పాలిటిక్స్లోనే ఉన్నట్టు గుర్తు చేయటం. పాయింట్ నెంబర్ 6, వార్తల్లో హెడ్లైన్గా మారాలని తాపత్రయపడటం. పాయింట్ నెంబర్ 7, ప్రధాన సమస్యలపై స్పందించలేదన్న అపవాదు నుంచి తప్పించుకోవడం. పాయింట్ నెంబర్ 8, కూటమిలో తమ భాగస్వామ్యం ఉందని జన సైనికులను నమ్మించడం. ఈ 8 పాయింట్లు కరెక్ట్ కావచ్చు, లేకపోతే ఈ 8ంటిలో ఏ ఒక్కటైనా కరెక్ట్ కావచ్చు, లేకపోతే ఈ 8ంటిలో ఏ కొన్నైనా కరెక్ట్ కావచ్చు. వీటిని దాటి మాత్రం జవాబు లేదు.
చాలా క్లియర్గా మనకు అర్థమవుతోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పేకాట శిబిరాలపై ఏం చర్యలు తీసుకున్నారని డీజీపీకి రాసినటువంటి లేఖ నివేదిక ఇవ్వాలని కోరడం పైన హోంమంత్రి గారు పాపం హోంమంత్రి గారు పవన్ కళ్యాణ్తో పడుతున్నటువంటి బాధలు మామూలుగా లేవు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మంత్రి, హోంమంత్రి గారు ఒక శాఖకు మంత్రి, ఈ మంత్రి ఆ మంత్రికి సంబంధించినటువంటి శాఖలో వేలు పెడతారు. పాపం ఏం చెప్పుకోవాలో తెలియక మేడం గారు పడుతున్నటువంటి అవస్థ శత్రువుకు కూడా రాకూడదు, ఎవరికి పాకిస్తాన్కు కూడా ఇలాంటి బాధ రాకూడదు. చూడండి మేడం గారు ఏం చెప్తున్నారు, ప్లీజ్ ఒకసారి ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ కొంచెం ఇతర శాఖలలో ఎక్కువ స్పందిస్తున్నారనే ఆరోపణలు మొదటి నుంచి వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆయన డిప్యూటీ సీఎం అండి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. సజెషన్స్ ఇవ్వడంలో తప్పే ఉంది. సజెషన్స్ కాదు, డీజీపీ నుంచి నివేదిక కోరారు. ఇప్పుడు ఒకళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది నా దగ్గరికి, ఎవరో ఒకరు వస్తారు, వేరే శాఖ వాళ్ళు వస్తారు, అమ్మ ఇలా అన్యాయం జరిగింది అంటారు, నేను కన్సర్న్ మినిస్టర్కి చెప్తానా చెప్పనా? లేకపోతే కన్సర్న్ మినిస్టర్ తాలూకా ఓఎస్డీకో లేకపోతే సిఎస్ ఎవరో ఒకరికి మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్తామా చెప్పమా? ప్రతిదాన్ని భూతద్దంలో చూడకండి. విషయం ఏంటంటే ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయండి, మా వరకు రాకుండా ఏమి ఉండవు. ఇది జస్ట్ అఫీషియల్ గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా. ఎందుకు దీనికి ఇంత రాద్దాంతో? మాకు లేని ఈగోలు మీకెందుకు అబ్బా? నాకు అర్థం కాదు. మాకున్నాయండి, మా నోటీసులో మాకున్నాయి, మా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకొని మా చర్యలు ఉంటాయి. ఓకేనా? రాజ్యాంగం ప్రకారం ఉప ముఖ్యమంత్రి పదవి అనేది అఫీషియల్ కాదు. అట్లాంటప్పుడు సీఎంఏ సుప్రీము. అట్లాంటి టైంలో పవన్ కళ్యాణ్ ఈ డీజీపీని నివేదిక కోరి, మాది ఎన్డీఏ కూటమి అండి. మేము ఒక విషయం చెప్పనా, మీ ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ గవర్నమెంట్ లో సీఎం ని మీరు అడుగుంటే ఈ పొజిషన్ ఉండేది కాదు ఈ రోజు మాకు. అదే కాదు చెప్తున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ సీఎం ని మీరు అడుగుంటే, లాస్ట్ సీఎం ని మీరు అడుగుంటే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు సొసైటీ కూడా వచ్చి ఉండేవి కాదు. నేనేమంటానంటే ఈ రోజు మేము అందరం ఎన్డీఏ కూటమిలో ఏదో రకంగా చిచ్చు పెట్టాలని చూస్తారు. మాకు అండర్స్టాండింగ్ ఉంది, మాకు సమన్వయం ఉంది, శాఖల మధ్యలో సమన్వయం ఉంది. మాకు ఎటువంటి ఈగోస్ లేకుండా మేము పనిచేస్తున్నాం, మా అధికారులు ఎటువంటి ఈగోస్ లేకుండా పనిచేస్తున్నారు. మీకు కావాల్సింది రిజల్ట్, మంచి పరిపాలన. మేమందరం కలిసి మేము పని చేసుకుంటాం అనుకునేటప్పుడు ఇది అంత క్వశ్చన్ అవసరం లేదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. రైట్. ఫస్ట్ మేడం గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే మాకు మేము అడుగుతాం, మీరు అడుక్కోవడానికి లేదు మేడం. ఇది రాజ్యాంగం, కొన్ని చట్టాలు మనకి ఉన్నాయి, వాటిని ఫాలో కావాలి. ఇంటి సమస్య అయితే మీరు కొట్టుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. మనం ఒక రాజ్యాంగాన్ని ఫాలో కావాలి, కొన్ని చట్టాలు ఉన్నాయి మనకి, ఆ చట్టాలని ఫాలో కావాలి. మేమేం కొట్టుకుంటాం, మేమేం తిట్టుకుంటాం మధ్యలో మీకు ఎందుకంటే ఇది ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖ ఇచ్చి పరిపాలన చేయమన్నారు. ఆ శాఖలను చూసే బాధ్యత వాళ్ళదే. డిప్యూటీ సీఎం గారు ఏదైనా అడుగుతారని మీరు అంటున్నారు. డిప్యూటీ సీఎం అన్నది ఎక్కడుంది హోదా? ఒక ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హోదా తప్పిస్తే రాజ్యాంగబద్ధమైన పదవి కాదు కదా. మీకు మంత్రి పదవి ఎలా దక్కిందో పవన్ కళ్యాణ్ గారికి మంత్రి పదవి అలానే దక్కింది. ఈ విషయం మర్చిపోయి ఇది మాకు సంబంధించిందనేది మీరు చెప్తున్న మాట అది కరెక్ట్ కాదు. ఇక అత్యంత ముఖ్యమైనది, మేము సమాచారం తెప్పించుకుంటాం, పక్కన వేరే శాఖకు సంబంధించి ఏమైనా ఉంటే సమాచారం తెప్పించుకోవడం వేరు, నివేదిక తెప్పించుకోవడం వేరు. ఒక ప్రాబ్లం ఉంటే ఆ మంత్రి గారికి చెప్పడం వేరు, డీజీపీని అడిగి నివేదిక తెప్పించుకోవడం వేరు. మీ శాఖకు సంబంధించినటువంటి అంశాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వేలు పెడుతున్నారు అని అంటే మీరు చెప్తున్న సమాధానం ఈ క్వశ్చన్ గత ప్రభుత్వాన్ని అడగాలంట. పవన్ కళ్యాణ్ గారు వేలు పెట్టారు అప్పుడేమన్నా? అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు మేడం? పాపం ఎమ్మెల్యే కూడా కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు వేలు పెడితే కదా గత ప్రభుత్వంలో అడగడానికి. మీరు నలుగురిని పోగేసి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళనే కూర్చోబెట్టి అడుగుతామంటే కుదరదు. కొంతమంది రవిచంద్రన్ లాంటి రిపోర్టర్లు ఉంటారు, విలేకరులు ఉంటారు, నికార్సైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారు. దానికి సమాధానం చెప్పాలి మనం. ఇలా గత ప్రభుత్వం పైన తప్పించుకోవడం కరెక్ట్ కాదు. ఇక ఏ డిఎస్పీ జయసూర్యపై పవన్ కళ్యాణ్ గారు పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారని అన్నారో అదే డిఎస్పీ జయసూర్య చాలా ఉత్తమమైన వ్యక్తి, అద్భుతంగా ఆయన తన విధులు నిర్వర్తిస్తారనే సర్టిఫికేట్ని మన డిప్యూటీ స్పీకర్ గారు ఇచ్చారు. ఒకసారి డిప్యూటీ స్పీకర్ గారు ఏం మాట్లాడారో విందాం. ఈజ్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్. నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా, ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే
నాకున్న రిపోర్టు వెస్ట్ గోదావరి భీమవరంలో ప్యాక్ ఆడుతున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊపిరి తీసుకుంటున్నట్టే ఉంటుంది అక్కడ. మా జిల్లాల్లో గోదావరి జిల్లాల్లో ఎవరు పడితే ఇంట్లోనే ఎక్కడో ఆడేస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత 2-3 నెలలుగా జరుగుతుంది. అందుకనే ఏదో తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్కి వెళ్ళినట్టు చాలా మంది గోవాకి శ్రీలంకకి వెళ్ళిపోతున్నారు తీసుకెళ్ళి. ఈ నిజాలు. బట్ ఖచ్చితంగా ప్యాక్ ఆర్డర్ మీద గవర్నమెంట్ ఉక్కుపాదం మోపింది. సో జోదం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడా కూడా ప్యాకాట్ అనేది జరగట్లా. భీమవరంలో కూడా ప్యాకాట్ అనేది జరగట్లేదు. ఆయన నిజాలు నాకు తెలియజేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగినట్టుగా నేను వాళ్ళ పేపర్లో, అన్ని పేపర్లలో చూశాను. సో ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తారు. సో ఆయన శాఖ కాకుండా మిగిలిన శాఖలను కూడా పట్టించుకోవడం సంతోషించవలసిన విషయం. రైట్, ఒకసారి ఈ దృశ్యాలను చూడండి, ఒకసారి ఆ దృశ్యాలను వినండి. ఆ దృశ్యాలు ఒకసారి చూపించండి. డిప్యూటీ స్పీకర్ గారు మాట్లాడుతున్న దృశ్యాలు. పక్కన ఎవరు కూర్చున్నారు? పైగా నవ్వుతున్నారు కొనతాల రామకృష్ణ గారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. అక్కడ క్వశ్చన్ చేసింది ఎవరంటే వాళ్ళ పార్టీ అధినేత. నవ్వు వస్తుంది అందరికి ఇక్కడ స్టూడియోలో, నాకు నవ్వు వస్తుంది, ఆయన కూడా నవ్వుతున్నారు. జనసేనకు సంబంధించి పక్కన ఎమ్మెల్యే ఉండగానే ఏ పవన్ కళ్యాణ్ గారైతే డిఎస్పి పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారని అన్నారో అదే డిఎస్పికి డిప్యూటీ స్పీకర్ గారు మంచి సర్టిఫికేట్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? పక్కన జనసేన ఎమ్మెల్యే ఉండగా. అంటే కూటమిలో టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్, అదే డిఎస్పీ చాలా మంచి వ్యక్తిని, పేకాట శిబిరాలు ఆయన నిర్వహించడం లేదని, ఎలాంటి పంపకాలు అందరికీ చేయటం లేదని ఒక సర్టిఫికేట్ ఇస్తే, అదే కూటమిలో ఉన్నటువంటి ఓ మంత్రి, పైగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ డిఎస్పీ పైన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరిలో ఒకరు చెప్పింది నిజం కావాలి, ఒకరు చెప్పింది అబద్ధం కావాలి. అంతే కదా? మంచైనా కావాలి, చెడైనా కావాలి. మరి పవన్ కళ్యాణ్ అబద్ధం చెప్పారా, పవన్ కళ్యాణ్ నిజం చెప్పారా? డిప్యూటీ స్పీకర్ గారు అబద్ధం చెప్పారా, డిప్యూటీ స్పీకర్ గారే నిజం చెప్పారా? అసలు పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు చేస్తున్నటువంటి ఈ పరకాయ ప్రవేశంతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, వెంకటరెడ్డి కారుమూరి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, నాగమణి జమ్మలమడక గారు, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకురాలు. ఎస్, ఒకసారి ఒక 8 పాత్రలు పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆ పాత్రలన్నీ ఒకసారి డిస్ప్లే చేయరా? ఎస్, పాషా గారు, పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు పరకాయ ప్రవేశం చేయటానికి కారణాలు ఏంటి అని వెతికితే 8 కారణాలు కనిపించాయి. మీకు ఇందులో ఏ కారణం ప్రధానమైనదిగా కనిపిస్తోంది? మీరు ఏదైనా చెప్పచ్చు, ఒకసారి చూపించండి. ఎస్ ప్లీజ్. అక్కడ 8 కారణాలు కనిపిస్తున్నాయి. అందరికీ నమస్కారం అండి. సార్, అందులో ఒక కారణం చెప్పడానికి ముందు నేను ఒక విషయం క్లారిటీగా ప్రేక్షకులకు చెప్దాం అనుకుంటున్నాను. ఎస్ ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అని చెప్పేసి మనకి పవన్ కళ్యాణ్ గారికి ఒక బిరుదు ఇచ్చేశారు. ఉప ముఖ్యమంత్రి అంటే ఏంటో ప్రజలకు అర్థం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేరుతో ఏ పదవి లేదు. రాజ్యాంగంలో మనం ఆర్టికల్ 163, 164 ఒకసారి చూసుకుంటే ఈ 2 ఆర్టికల్లో కూడా చీఫ్ మినిస్టర్ అన్న పదం ఉంది, కౌన్సిల్ మినిస్టర్స్ అని చెప్పేసి పదం ఉంది, కానీ డిప్యూటీ సీఎం, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి ఏ పదవి లేదు. ఇది క్రియేట్ చేయబడినటువంటి పదవి. ఈ పదవి ఎవరిస్తారు అంటే గవర్నర్ గారు. ఎవరు అంటే ముఖ్యమంత్రి గారు ఏ వ్యక్తిని అయితే చెప్తారో ఆ వ్యక్తికి డిప్యూటీ సీఎం అన్న పదవిని ఇస్తారు. నేను ఒక విషయం కోట్ చేస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఆ డిప్యూటీ సీఎం హ్యాస్ నో ఇండిపెండెంట్ ఎక్స్క్లూజివ్ అథారిటీ. అసలు డిప్యూటీ సీఎంకి ఇండిపెండెంట్ ఎక్స్క్లూజివ్ అథారిటీ అనేది ఉండదు. అది కేవలం నామమాత్ర పదవి మాత్రమే. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఒక మినిస్టర్గా ఉన్నారు. ఆయనకి డిప్యూటీ సీఎం అన్న పదవిని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే అక్కడ మీరు చూపించే 8వ పాయింట్, కూటమిలో తమ భాగస్వామ్యం ఉందని
జన సైనికులని నమ్మించడానికి మాత్రమే డిప్యూటీ సీఎం అన్నటువంటి పదవిని ఇచ్చారు. డిప్యూటీ దానివల్ల సీఎం ఏం ఉపయోగం ఏం లేదు. ఉపయోగం మంత్రి అంటే అంతే. ఉపయోగం అంటూ ఏం లేదు. ఒక మంత్రి అంటే ఈ రోజు మనకి మిగతా మంత్రులు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉన్నారో ఉన్నారు. ఆ క్యాబినెట్లో మంత్రులతో ఒక మంత్రి. పోల్చుకుంటే ఓకే. ఈయన కూడా ఒక మంత్రి అంతే. రైట్. డిప్యూటీ సీఎంలో సీఎం వస్తుంది అని చెప్పేసి కేవలం నామమాత్రంలో ఆయనకి ఈ పదవిని ఇచ్చారు. ఎందుకంటే ఆబ్వియస్గా జన సైనికులని మోసం చేయడానికి ఇచ్చినటువంటి పదవి. ఇక మీరు ఇందులో ఒకటి ఎంచుకోండి అంటున్నారు. అవును. నేను ఎంచుకుంటాను సార్. ఏది? పంపకాల్లో గొడవలు. రెండో పాయింట్. రెండో మీరు పాయింట్ వేరేగా రాశారు. P2. ఎవరి వాటాలు ఎంతో తేల్చుకోవడం. మీరు పాయింట్ కొంచెం డిఫరెంట్ గా రాశారు. ఆ. నేను కొంచెం డిఫరెంట్ గా చెప్తున్నా. చెప్పండి. పంపకాల్లో గొడవలు. ఇది అదే కేవలం పంపకాలు వాటాలు ఏదైనా కావచ్చు. ఇందులో గొడవలు మాత్రమే. ఎందుకు అంటే ఈ రోజు ఒక డిఎస్పి మీద అభియోగాలు మోపుతున్నారు పవన్ కళ్యాణ్. అవును. ఒకేసారి హఠాత్తుగా ఎందుకు గుర్తొచ్చింది మీకు? రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకని చెప్పేసి ఈరోజు ఈ సమస్య మీకు గుర్తొచ్చింది అంటే పంపకాల్లో గొడవలు. సింపుల్గా నేను ఈరోజు ఒకసారి చెప్పా, ఇద్దరు దొంగలు కలిసి ఒక దొంగతనం చేశారు. చేసి ఆ దొంగతనం చేయబడిన ఆ సొమ్మును తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళి పంచుకునే క్రమంలో జరిగినటువంటి గొడవని పంపకాల్లో గొడవలు అంటాం మనం. ఆ గొడవలు చిలికి ఇంత పెద్దగా ఈరోజు ప్రజల ముందుకు వచ్చినాయి. సింపుల్గా చెప్పాలంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అంటే అక్కడ ఉన్నటువంటి ఇదేదైతే పంచుకుంటున్నారు ఈ పేకాట, సోకాల్డ్ పేకాట అని చెప్పేసి ఇది ఎవరు చేస్తున్నారు అన్నది బహిర్గతం చేశారు. ఎవరు చేస్తున్నారు అన్న విషయాన్ని ఈరోజు ఆంధ్రజ్యోతిలో కూడా చాలా బాగా రాశారు. అవును. ఇండైరెక్ట్గా చెప్పారు. అవును. ఈ డిఎస్పీ గారిని అంటే ఎప్పుడో ఈ ప్రభుత్వం వచ్చినాక ఈయనని ట్రాన్స్ఫర్ చేశారంట. ఆ సమయంలో ఒక ముఖ్య నేత, పేరు రాయలేదు ఆంధ్రజ్యోతిలో, ఒక ముఖ్య నేత ఈయన ట్రాన్స్ఫర్ని ఆపాడంట. ఎవరై ఉండొచ్చు? సరే, ఎందుకు ఎవరన్నది మనకెవరు తెలియదు. కాకపోతే విషయం ఏంటంటే సాయంత్రం కాకముందే ఆ ముఖ్య నేత బయటకు వచ్చాడు. తర్వాత మాకు తెలిసింది ఆయన రఘురామకృష్ణరాజు గారు అని చెప్పి. మాకు అంతవరకు తెలియదు సార్, నిజంగా తెలియదు. నేను అంతవరకు కూడా ఏం చెప్పా ఉదయం అంటే ఒక స్మార్ట్ పర్సన్, ఒక హీరో క్యాలిబర్ ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి చెప్పినా కానీ ఆ హీరో మా రఘురామకృష్ణరాజు గారు అని చెప్పేసి నేను ఎక్కడ చెప్పలే. మాకు కూడా తెలియదు, ఐడియా లేదు. ఇప్పుడు ఆయనే ముందుకు వచ్చి లేదు పవన్ కళ్యాణ్ చెప్పేది అబద్ధం అంటే ఆయన చెప్పలేదు, ఈ వాక్యాలు అవి కావు, కరెక్ట్ పదాలు అవి కావు, చెప్పింది అబద్ధమే కదా, అదే మీనింగ్. ఇప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు, ఈయన ఒక మాట అంటున్నాడు. అయితే ఈయన చెప్పేది అబద్ధం, ఆయన చెప్పేది అబద్ధం, ఏదో ఒకటి కదా. అవును. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు రఘురామకృష్ణరాజు గారు అంటే లేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది అబద్ధం అంటే ఆయన ఖచ్చితంగా ఈ పదాలు వాడలేదు, మీనింగ్ ఇదే వస్తుంది, మీనింగ్ అదే వస్తుంది. ఏమంటున్నాడు? ఆ డిఎస్పీ చాలా మంచివాడు, నాకు తెలిసి ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ చాలా చెడ్డ వ్యక్తి అని చెప్పినట్టుగానే ఉంది. నాకు అలాగనే అర్థమవుతుంది. ఇక్కడ విశేషం అండి, ఒక చిన్న విషయం మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు వచ్చి చెప్పారు, ఇందాక మీరు పాయింట్అవుట్ చేశారు, మీకు కూడా నవ్వు వచ్చింది, నాకైతే అసలు నవ్వు ఆగలే. ఎందుకు ఆగలేదు అంటే సార్ రఘురామకృష్ణరాజు గారు వచ్చి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అబద్ధం చెప్పాడు అని చెప్పి మాట్లాడుతుంటే ఇండైరెక్ట్ గా పక్కన కూర్చున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యే నవ్వుతున్నాడండి. ఆయన పేరేదో చెప్పారు మీరు, రామకృష్ణ గారు నవ్వుతున్నాడు. ఎవడైనా ఆయన నాయకుడిని అబద్ధం చెప్తున్నాడు అంటే మనం ఏం చేస్తాం? లేచి అప్పటికప్పుడే ఏం మాట్లాడుతున్నారండి మీరు, మా నాయకుడు చెప్పింది నిజం, మా పార్టీ మొత్తం దాన్ని స్టాండ్ బై ఉంది అని చెప్పేసి మాట్లాడతాం కదా. కొనతాల రామకృష్ణ సాక్షిగా పవన్ కళ్యాణ్ పరువు పోయింది ఇప్పుడు. అంటే ఇది ఫస్ట్ టైం కాదండి, ప్రతిసారి ఇదే. జనరల్గా చెప్పకూడదు కానీ ఒక పెద్ద నాయకుడు చెప్పాడు టిష్యూ పేపర్ అని చెప్పేసి. టిష్యూ పేపర్ అన్న పదం జనరల్గా కామన్గా మనం వాడుకుంటాం. పవన్ కళ్యాణ్ గారిని టిష్యూ పేపర్ లాగా ఈరోజు వాడుకుంటున్నారు సార్. నాకు చాలా బాధేస్తుంది. ఎందుకు ఆ పదంతో చెప్తున్నాను నేను. వాళ్ళంటే అన్నారు, సరే వాళ్ళంటే అన్నారు కానీ ఆ పదం గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. కాస్ట్ బికమ్ పొలిటికల్ కరెన్సీ ఫర్ చంద్రబాబు నాయుడు గారు ఇన్ ఆంధ్రప్రదేశ్. కాస్ట్ అన్నది ఒక పొలిటికల్ కరెన్సీగా చంద్రబాబు నాయుడు గారు మార్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక సామాజిక వర్గానికి ఆయనని ఒక నాయకుడిగా చేసి ఈరోజు వాడుకునేటటువంటి ఒక ప్రయత్నం అనేది చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు హఠాత్తుగా నిద్రలేస్తాడు. మరి ఎప్పుడన్నా వాటాల్లో తేడాలు వస్తే నిద్రలేస్తాడో తెలియదు నాకు, లేదంటే వేరే ఏమైనా సమస్యలు నిద్రలేస్తాడో తెలియదు. కానీ పనికొచ్చే విషయంలో మాత్రం నిద్ర లేవడు. ఎవరైనా అమ్మాయికి, చిన్నపిల్లలకి అన్యాయం జరిగింది, అత్యాచారాలు జరిగినాయి, నిద్ర లేవడు. రైతులకు అన్యాయం జరిగింది, నిద్ర లేవడు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరుగుతుంది, ఉద్యోగులకి లేదా విద్యార్థులకి మెడికల్ కాలేజ్ అంత పెద్ద ఇష్యూ సార్, అది మామూలు విషయమా? ఇంత అన్యాయం జరిగితే నిద్ర లేవడు. పెద్ద నకిలీ మద్యం ఎంతమంది సార్, ఎంతో మంది చనిపోయారని చెప్పేసి అబద్ధాలు మాట్లాడి ఈరోజు వాళ్ళ ఇండియా ప్రభుత్వమే అసలు ఎవరు చనిపోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్రభుత్వాన్ని నడిపించాడని చెప్పేసి సర్టిఫికేట్ ఇస్తే దాని మీద మాట్లాడడానికి నిద్ర లేవడు. దేనికి నిద్ర లేస్తాడు అంటే
అక్కడ ఏదో ప్యాకాట క్లబ్బులు నడుస్తున్నాయంట, ఆ ప్యాకాట క్లబ్బుల మీద ధ్వజం ఎత్తిన పవన్ కళ్యాణ్. మరి మాకు సిగ్గేస్తుంది. రాష్ట్రంలో ఆ సంఘటనలు చూస్తుంటే భయం వేస్తుంది. ఆడపిల్లల్ని కనడం ఆపేయాలా అన్నటువంటి దుస్థితిలో రాష్ట్రం ఉంటే దాని మీద మాట్లాడే మొనగాడు మొగోడు కాదు. కానీ ఈ రోజు కేవలం ప్యాకాటల మీద మాట్లాడుతున్నాడు. దేనికి మాట్లాడుతున్నారు సార్? కరెన్సీ తగ్గిందా? వాటాలు రాలేదా? సూట్ కేసులు చేతులు మారలేదా? దేనికి మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడాలనుకుంటే సమస్యలు చాలా ఉన్నాయి, మాట్లాడండి, పోరాడండి, ప్రజలు మీతో నిలబడతారు. కానీ దేనికి పోరాడరు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆయన నేను లేను, అవుట్ ఆఫ్ వెళ్తున్నా, కొంచెం చూసుకో అంటే సడన్ గా వచ్చేస్తాడు చూసుకొని రాజకీయాలు చేయడానికి. అది కూడా ఇంకో చిన్న విషయం చెప్పి ముగిస్తాను సార్. ఈ రోజు వైసీపీ ఒక కార్యక్రమం చేయబోతుంది. అది ఏ లెవెల్లో ఎంత పెద్ద హిట్ అవుతుందో, ఏ లెవెల్లో దాన్ని కంట్రోల్ చేయలేకపోతాము అని చెప్పేసి ఒక రోజు ముందు ఈ పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చారు. నిన్న పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చింది అదే కారణం. అదే రాజకీయం అంటారు. మీకు ఒక మంచి సద్బుద్ధి ఉండుంటే మీరు పోరాటం అనేది పనికొచ్చే వాటికి చేసేవారు. మీకు సద్బుద్ధి లేదు కాబట్టే పనికి మాలిన విషయాల కోసం ఈరోజు పోరాటాలు అని చెప్పేసి ప్రజల్ని కించపరుస్తున్నారు. రైట్. వెంకటరెడ్డి గారు, ఒక 8 పాయింట్లు కనిపిస్తున్నాయి సార్. ఒక సినిమా 8 పాత్రలు, 2 పాయింట్లు చెప్పారు. P2, P8 తనకు కనిపిస్తున్నటువంటి కారణాలుగా. ఈ 8 ఏదై ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు పరకాయ ప్రవేశం చేయడానికి పాత్రలు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. నాకు తెక్కు ఉంది, దానికి ఒక పెద్ద లెక్క ఉంది అని పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి చెబుతారు. ఇప్పుడు ఈ లేఖ ఏ లెక్క కోసం రాశారనేది ఆయన చెప్పారు. అంతే కదా, ఆయన లెక్క లేనిదే ఏది కూడా నోరు తెరిచి మాట్లాడడం. ఎందుకంటే ఇందాక కొన్ని పాయింట్లు చెప్పారు. ఆయనకు లెక్క పడ్డప్పుడే వాళ్ళ అమ్మగారిని తిట్టినా, వాళ్ళ అన్నగారిని తిట్టినా, ఎవరిని తిట్టినా నోరు మెదపినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజు ఎందుకు నోరు మెదిపారంటే ఏ లెక్క కోసమా ఏందనేది ఆయన చేస్తే ప్రజలు ఏమనుకుంటున్నారని లెక్కలేదా వీళ్ళకి? ఆయనకి వాళ్ళ పార్టీ లెక్కలేదా ప్రజలంటే? కాదు సార్, వాళ్ళ పార్టీలో లెక్కలేదన్నారు కదా, ప్రజలంటే లెక్కలేదా? ప్రజలంటే లెక్కలేదు, వాళ్ళ కార్యకర్తలు అంటే లెక్కలేదు, వాళ్ళ కులం అంటే లెక్కలేదు. ఈ లెక్క మాత్రం ఉండాలి. ఈ లెక్క ఆయనకు కావాల్సింది. ఎందుకంటే వాళ్ళ తల్లిగారిని తిడితే ఏమన్నాడు, నా తల్లిని తిట్టించారు అన్నాడు. తర్వాత ఏమైంది, నిన్ను అలగా శంకర జాతి అని బాలకృష్ణ నిన్ను నీ పార్టీ వాళ్ళంటే సారీ మీరు కనీసం బాలకృష్ణ గారిని ఇప్పటి వరకు ఒక మాట అనకపోగా బాలకృష్ణ గారిని నేను సారు అని పిలుస్తానని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ అన్నాడు కదా. మొన్న అసెంబ్లీ సాక్షిగా మీ అన్నని, మీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రిని కందుల దుర్గేష్ని ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే నోరు మెదిపారా? ఈ రాష్ట్రంలో 15 నెలల క్రితం ఏదైతే నంద్యాల జిల్లా మచ్చుమరిలో 9 ఏళ్ల బాలిక అత్యాచారం చేయబడి హత్య చేస్తే ఇప్పటికీ శవం దొరకలేదు సార్. ఇది భారతదేశంలో బహుశా ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగల. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక అమ్మాయి శవాన్ని 15 నెలలైనా కూడా ఎతకలేనటువంటి ప్రభుత్వంగా చరిత్రకు ఎక్కింది ఇది. మరి ఆ రోజు నోటి మాట్లాడలా. ఇతర శాఖ అటవీ శాఖ ఇతని కిందే వస్తుంది. అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారుల మీద ఇదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యే దాడి చేస్తే ఎక్కడా ఇతను నోరు మెదపల. అక్కడికి వెళ్ళి సీజ్ ద షిప్ అన్నాడు. అక్కడేదో షిప్లో వాటాలో అయిపోయింది, మళ్ళీ షిప్పు పోయింది, బియ్యం పోయింది, ఈయన హైదరాబాద్ పోయాడు. మళ్ళీ ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాడు. దీనిలో ప్రధానంగా సాక్షి దినపత్రికని, సాక్షి టీవీని అప్రిషియేట్ చేస్తా ఒక విషయంలో. 11 ఆగస్టు 2024 అంటే ఏడాది క్రితం ఒక ఆర్టికల్ వేశారు సాక్షిలో. జోకర్ బ్రోకర్ ఏదైతే సర్కారు ఇదని, ఇది సంవత్సరం క్రితం మీరు చూస్తే బ్రోకర్ జోకర్ సర్కారే అని చెప్పి ఆగస్టు 11, 2024 సాక్షిలో ఫస్ట్ పేజ్లో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఎక్కడెక్కడ ఎంత పేకాటలకు సంబంధించి ఏడాది క్రితం సార్, మళ్ళీ అది వ్యక్తులను అనుకుంటారు, ఏడాది క్రితం జోకర్ బ్రోకర్ సర్కార్ అని చెప్పి ఒకటేసి దాంట్లో క్లియర్గా ఎక్కడెక్కడ జరుగుతుందో వివరాలతో వేసి ఇది ఎంత పెద్ద దందానో వేశారు. రోజుకు 500 కోట్లు సోమవారం నుంచి శుక్రవారం వరకు జోదానికి ఏదైతే ప్రజల దగ్గర నుంచి వీళ్ళు దోచుకుంటుంది. శని ఆదివారాలు వస్తే రోజుకు 1200, ఒక్క వారానికి 3900 కోట్ల జోదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. వారానికి 3900 కోట్లు అంటే నెలకొచ్చి 15600 కోట్లు. ఈ 16 నెలల్లో 2,49,600 కోట్లు అంటే 2.5 లక్షల కోట్ల రూపాయల జోదం జరిగింది. అంటే ఎన్ని క్లబ్బులు పెట్టారు, ఏ విధంగా ప్రజల సొమ్ముని జోదాల రూపంలో ఇక్కడ చేసి. ఎందుకంటే జోదం అంతా బ్యాన్, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఓపెన్, డైరెక్ట్గా సర్కారే నిర్వహిస్తూ ఉంది. ఈవెన్ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పంలో రోజుకు 2 కోట్లు, రోజుకి 2 లక్షల చొప్పున అక్కడ ముట్ట చెప్తా ఉన్నారు. రోజుకు 2 కోట్ల వ్యాపారం జరుగుతుంది. తుమ్మిందపాళ్యం మాపాక్షి మార్గం
గంగన్నపల్లి చర్చి వీధిలో జోదం ఆడుతున్నారు. ఇది డైరెక్ట్గా చిత్తూరు జిల్లా కేంద్రంలో నెల రోజులుగా పేకాట స్థావరాలు, కుప్పంలో కూడా రోజుకు 2 కోట్లు చొప్పున నడుస్తుంది. ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎలా జోదం నడుస్తూ ఉంది, ఏ విధంగా వీళ్ళకి ఇవాళ ఏదైతే పవన్ కళ్యాణ్ చేసినటువంటి దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మనకి ప్రెస్ మీట్లో మీరు చూస్తే అర్థమైంది సార్. ఆ నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు నడిపే విషయంలో కానీ డిఐజీలు ఆధ్వర్యంలో సిఐలు డబ్బులు కలెక్ట్ చేస్తారు. వీళ్ళు ఎమ్మెల్యేలకు ఇస్తా ఉన్నారు, రివర్స్ సగం వీళ్ళకి ఇస్తా ఉన్నారు, సగం పైకి పెద్దబాబుకు చిన్నబాబుకు తీసుకొని పోతా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు ఎమ్మెల్యేలకి వాటాలు వెళ్తున్నాయి, పై స్థాయిలో కూడా వాటాలు వెళ్తున్నాయి అని. సో ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చింది ఇది ఇష్యూ? వాటాల మధ్య విభేదాల్లో వచ్చింది. ఒకటి మీరు అన్నట్టుగా ఈరోజు డిప్యూటీ స్పీకర్ గారు వచ్చి మాట్లాడారు, ఆయన చాలా మంచివాడు అని. అక్కడ ఉన్నది ఎవరు ఎమ్మెల్యే? జనసేన పార్టీ ఎమ్మెల్యే, తెలుగుదేశం నుంచి జనసేనలోకి పంపించబడ్డటువంటి ఎమ్మెల్యే. అంటే ఇప్పుడు ఎవరు వాటాల మధ్య తేడా వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు లేఖ రాశారు. మరి సంవత్సర కాలంగా ఇదే పేకాట శిబిరాలు నడుస్తుంటే రాష్ట్రం మొత్తం, మరి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా తెలియదా? ఇదే భీమవరంలో 16 నెలలుగా నడుస్తుంది కదా. భీమవరం 1 టౌన్లో ఒక హాల్లో, 2 టౌన్లో ఒక హాల్లో, మొత్తం 3 క్లబ్బుల్లో నడుస్తుంది భీమవరం టౌన్లోనే. మరి 16 నెలలుగా నడుస్తుంటే నిన్న ఒక 16 గంటల ముందు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు నోరు మెదిపారు? దానికి సంబంధించి చెప్పాలి కదా. ఇదిగోండి సీఎం రమేష్ లేఖ రాశాడు, వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్కి లేఖ రాశాడు. అనధికారికంగా పేకాట క్లబ్బులు ఏర్పాటు చేశారు, అక్రమ ఆదాయం కోసం అడ్డదారులు లొక్కుతున్నారని చెప్పి సీఎం రమేష్ ఎంపీ, కూటమి ఎంపీ లేఖ రాస్తే మరి ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? డైరెక్ట్గా ఆంధ్రజ్యోతి పత్రిక మార్కాపురం డివిజన్ పల్లెల్లోనూ మాయిదారి మట్కా కూడా వచ్చేసింది. మళ్ళీ జడ్ల చెప్తున్న జోదం, రోజుకు లక్షల్లో పందెం. మరి వాళ్ళ పత్రికలోనే జోదం ఆడుతున్నారని రాస్తున్నారు, జోద క్లబ్బులు ఏర్పాటు చేశారని రాస్తున్నారు, మట్కా అని రాశారు. ఇన్ని జరుగుతుంటే మరి ఇంటెలిజెన్స్ ఏమైంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అంటే ఆల్రెడీ సీఎంఓకి తెలిసే, అంటే ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలిసే ఈ జోద వ్యాపారం నడుస్తుంది. ఈ 16 నెలల కాలంలో 2.5 లక్షల కోట్ల రూపాయల జోదం వ్యాపారం ద్వారా ఎంత గడించారు ముఖ్యమంత్రి కార్యాలయానికి, ముఖ్యమంత్రి కొడుకు అనేది ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎవరి వాటాలు వాళ్ళకి వెళ్తున్నాయి 100%. అంటే సెకండ్ పాయింట్ ఎవరి వాటాలు ఎంతో తేల్చుకోవడంలో వచ్చిన ఇబ్బంది ఇది. లోకల్ తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు ఆడిస్తారు, అక్కడి నుంచి లోకల్ ఎమ్మెల్యేకి వెళ్తుంది, లోకల్ ఎమ్మెల్యే నుంచి సిఐలు తీసుకెళ్ళి మళ్ళీ పై స్థాయిలో ఉన్నటువంటి డిఎస్పీలు, ఎస్పీ స్థాయి అధికారుల దాకా వెళ్తుందని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారో అది ఈరోజు పవన్ కళ్యాణ్ మరొకసారి బట్టబయలు చేశాడు. ఖచ్చితంగా ఇది పెద్ద స్కామ్ కూడా సార్. ఎందుకంటే ప్రజల డబ్బుల్ని జోద వ్యాపారంతో ఏదైతే ప్రజల డబ్బులన్నింటినీ కొట్టేసేటటువంటి కార్యక్రమం చేయడంతో పాటు ఏం సార్ 2.5 లక్షల కోట్లు సంపద సృష్టి, 2,20,000 కోట్లు అప్పు చేశారు, 2.5 లక్షల కోట్ల రూపాయలు జోదం వ్యాపారం చేశారు, 99 పైసలకు భూములు అమ్మేస్తారు. ఇక్కడ మెడికల్ కాలేజీలు కట్టడానికి 5,000 కోట్లకి డబ్బులు లేవు. ఇదేనా సార్ నకిలీ మద్యం కూడా? ఆ జోదం వాడుతూ మంచి మద్యం కూడా, నకిలీ మద్యం మీరు నోరు మీద పాలన్నప్పుడు పవన్ కళ్యాణ్ మీరు వేసిన అంశాలే కాదు, చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు నకిలీ మద్యంతో 48 కోట్ల క్వార్టర్ బాటిల్ నకిలీ మద్యాన్ని అమ్మి 5,280 కోట్ల రూపాయలు ఏదైతే ఇల్లు దానికి సంబంధించిన జరిగితే స్కాము, మరి ఎందుకు నోరు మెదపలా? అంటే ఆ తెక్కకి లెక్క వచ్చినప్పుడు నోరు మెదపరు, లెక్క రానప్పుడు ఇప్పుడు లెక్క రాగానే మళ్ళీ ఇదంతా మాయం అయిపోయింది. రైట్. నాగమణి గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా పేకాట శిబిరాల గురించి మాట్లాడడం, తర్వాత డీజీపీకి లేఖ రాసి నివేదిక కావాలని కోరడం, దీనిపైన 8 పాయింట్లు కనిపిస్తున్నాయి. దీని వెనుక కారణాలు ఏంటి అని అన్వేషిస్తే మీకేమనిపిస్తోంది? నమస్కారం అండి. ఛానల్లో ఉన్న ఫాతా గారికి, వెంకటరెడ్డి గారికి, ఈశ్వర్ గారి, మీ అందరికీ నమస్కారం అండి. సాక్షి ప్రేక్షకులకి, యాజమాన్యానికి నమస్తే మేడం. నేను 6వ నెంబర్ చెప్తాను సార్, హెడ్ లైన్స్ లో ఉండడం గురించి చెప్తాను. ఎవరి నెంబర్ రాలేదు సార్, చెప్పండి. 6 నెంబర్ 6 హెడ్ లైన్స్. ఎందుకంటే ఆయన ఎప్పుడు హెడ్ లైన్స్ లోనే ఉండి అలా వార్తల్లో హెడ్ లైన్ గా మారాలని తాపత్రయ పడటం. నెంబర్ 6 అంతే. ఆయన మినిస్టర్ గా ఆయన బాధ్యతలు చేయాలని గాని సమస్యలు తీర్చాలని అవి ఎప్పుడు ఉండదండి. ఆయన హెడ్ లైన్స్ లోనే అలా కనబడి, హెడ్ లైన్స్ లోనే ఆయన కనబడితే చాలు, ఆయనకి అలా మళ్ళీ వెళ్ళిపోతే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు, షూటింగ్లకు వెళ్ళిపోవచ్చు, అంతవరకైనా చూస్తారండి. ఆయన హెడ్ లైన్స్ లో ఉండడానికి చూస్తారు. మరి ముఖ్యంగా మనం చూస్తే అండి, దానికి ఉదాహరణ హోమ్ మినిస్టర్ గారి గురించి అప్పుడు వాళ్ళిద్దరికి ఒక వివాదం వచ్చినప్పుడు హోమ్ మినిస్టర్ ని హెచ్చరిస్తున్నాను, లేకపోతే నేనే హోమ్ మినిస్టర్ అవుతాను అన్నప్పుడు ఒక విషయం చెప్పారు, గుర్తుందండి ఈశ్వర్ గారు? అది కూడా హెడ్ లైన్ సంబంధించిందండి. ఎందుకంటే
ఒక వివాదాన్నో లేకపోతే వాళ్ళ పరిష్కారానికో ఆయనకు వచ్చి ప్యాకేజీల గురించో చెప్పడానికి హెడ్లైన్స్ లో ఉండడానికే మాట్లాడతారండి ఆయన. అలాగే చూడండి సీజ్ ద సిప్ అని చెప్పారు, అది కూడా హెడ్లైన్స్ లేనండి. ఎందుకంటే తర్వాత ఆయన చేసింది ఏమీ లేదండి. కానీ హెడ్లైన్స్ లో ఉండడం ఒక పాయింట్ బానే ఉంది, మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు. దాంతో పాటు ఈ వాటాల గురించి కూడా ఏదో చెప్తున్నారు ఇద్దరు వ్యక్తులు, నిజంగా అది కూడా ఉండొచ్చు అనుకుంటున్నారా? ఏం సార్ ఏంటంటే వాటాలు పంపకంలో తేడాలు వచ్చినప్పుడు బయటకు వస్తూ ఉంటారు. అంతేనండి, వాటాల పంపకంలో ఖచ్చితంగా ఉంటుందండి. ఆయన ఎప్పుడు అలా ఉన్నప్పుడే సమస్య వచ్చినప్పుడు సమస్య ముందు సీరియస్ గా ఉన్నట్టు ఉంటారండి. ఆయనకి వాటా వచ్చేసినప్పుడు దాని గురించి పట్టించుకోరు. అప్పుడు లేకపోతే సడన్ గా జ్వరం వచ్చేస్తుంది, దానికి సంబంధించిన 2 టాబ్లెట్లు ప్యాకేజీ టాబ్లెట్లు ఏమన్నా చెప్పేస్తే ఇంకప్పుడు మాట్లాడరు. ఓకే, అక్కడ హైదరాబాద్ దాకా వెళ్ళి జ్వరం వెళ్తే జ్వరానికి స్పందించడానికి ఆయన చూడడానికి అక్కడ దాకా సీఎం గారు వెళ్తారు. అంటే జ్వరానికి ఇక్కడ జ్వరానికి వేసిన టాబ్లెట్ ను కూడా కామెంట్ చేస్తే ఎట్లా? ఆయనకి జ్వరం వస్తుంది. అక్కడ ఉన్న సమస్య ఏంటండి? ఆయన జ్వరం అని చెప్పి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆంధ్రాలో ఇక్కడ ఉన్న సమస్య ఏంటి? ఆయన అప్పుడు ఎందుకు వెళ్ళిపోయారు? వెళ్ళిపోయిన తర్వాత సీఎం గారు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను జ్వరం రాలేకపోతున్నాను అన్నప్పుడు ఆయన షూటింగ్లు కానీ సినిమా ప్రివ్యూలు కానీ ఆయన ఎలా తిరిగారో మనం చూసాం కదండి. అవన్నీ కూడా ప్యాకేజీలో ఇదే. ఇంకా అంత ఎందుకండి, కురపాం ఆయన అటవీ శాఖ కురపాంలో అక్కడికి వెళ్ళినప్పుడు అటవీ పుత్రులు కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తున్నారు, చాలా బాధపడిపోతున్నారు అని చెప్పేసి ఒక రబ్బర్ చెప్పులు 100 రూపాయలు చెప్పులు అందరికీ పనిచేశారు. హెడ్లైన్స్ అక్కడికి అయిపోయింది. మరి అదే కురపంలో 670 మంది చదువుతున్న గురుకుల పాఠశాలలో అమ్మాయిలు వాళ్ళందరూ కూడా ఈ పచ్చకావల్లో బారిన పడి సుమారు 200 మంది పచ్చకావల్లో పడి వాళ్ళందరూ హాస్పిటలైజ్ అయ్యి అందులో 2 చనిపోతే ఊళ్ళో చెప్పు లేకపోతే బాధపడని మనిషికి 2 పిల్లలు చనిపోయారు, ఇంతమంది పచ్చకావలతో బాధపడ్డారు. అప్పుడు వెళ్ళలేదేమండి? కనీసం దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? అది కూడా హెడ్లైన్స్ లోనే ఉంటాం మేము. చెప్పులు ఇస్తాము, ఒక 100 రూపాయలు చెప్పులు ఇస్తామో ఇదో చెప్పుకుంటూ వస్తారు. ఈ రోజు కూడా భీమవరం విషయంలో కూడా అంటే డిఎస్పీ గారి విషయంలోనే తీసుకోండి, వాళ్ళిద్దరికి ఏదో వచ్చిందో అక్కడ వచ్చిందో ఏదో అది కూడా హెడ్లైన్స్ అండి. మళ్ళీ ఈయన మాట్లాడొద్దంటాను, ఆవిడకి ఈవిడ ఇందులో కలగజేసుకోవద్దంటాను, దానికి కొన్ని ప్యాకేజీలు ఉంటాయి, అన్నీ అయిపోతాయి. ఓకే, హెడ్లైన్ అక్కడికి ముగిసిపోతుందా? హెడ్లైన్ ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎందుకంటే కందుకూరు విషయం చూడండి, కందుకూరు విషయంలో జరిగింది ఒక కాపు వ్యక్తిగా కులాలకి అతీతంగా పార్టీలు ఉండనా ఈయన కాపులు అందరూ ఏకం అవ్వాలి ఈ పార్టీకి అని చెప్పిన మనిషి ఒక కాపు మహిళ ఒక ఆడపడుచుకి అంత అన్యాయం జరిగిందే. అక్కడ ఎవరో చౌదరి అతను చంపేసి ఆ అమ్మాయి మీద కన్ను వేసి ఆ అమ్మాయి గురించి ఇది అవ్వలేదని చెప్పి చంపేసి 2 మరిదల్ని హాస్పిటల్ పాలు చేసి ఆ అబ్బాయి చనిపోతే కనీసం దాని గురించి మాట్లాడారండి? వెళ్ళడం మాట దేవుడని. దానికి మా కాపు సోదరులు తోట త్రిమూర్తులు గారు కానీ జక్కంపూడి రాజా గారు కానీ వెళ్తే దానికి ఇందాక ఏబి వెంకటేశ్వర గారు మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వార్తాహరులుగా పంపించారు. ఆయన పంపించడం ఎందుకండి? ఒక కాపు వ్యక్తులుగా కాపు సోదరులుగా వాళ్ళు వెళ్ళరా? అంత అన్యాయం జరిగినప్పుడు అందులో ఒక మహిళ అంత అన్యాయం జరిగింది, దానికి ఆయన ఇందాక ఆయన కూడా ఏబి సార్ 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలులో ఆయన పాత్ర ఉందనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆయన పైన. అది ఎవరి కోసం చేశారంట ఆయన? మరి అదేనండి, దాన్ని చిన్నదండి, నాకు కొంచెం టైం అండి. దాన్ని కంటిన్యూ చేస్తూ ఆయన అంటున్నారు ఏ బేసిస్ మీద 10 ఎకరాలు గాని ఇంత డబ్బు గాని ఇచ్చారు అని చెప్తున్నారు. 970 కేసులు పైగా హత్య కేసులు ఉన్నాయి రాష్ట్రంలో. అందరికీ ఇది చేస్తారా? ఇది కాపుల కోసం ఇది జరిగిందని చేశారా? వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తే లొంగిపోయారా? 5 ఏళ్ళు ట్రస్టీగా మీకు పరిపాలన చేయడానికి ఇస్తే ఈ సొమ్మంతా ఇలా దారాదత్తం చేయడం ఎవడు అమ్మ సొమ్ము అనుకుంటున్నారని అడిగారు. మరి అదే లూలు మాలకి వాళ్ళకి 99 పైసలకి మీకు భూములు ఇస్తుంటే ఏబి వెంకటేశ్వరరావు గారు నోరు ఏమైందండి? అప్పుడు ఒక మనిషి ప్రాణం కంటే మీకు లూలు మాలకి దీనికి ఇవ్వడం ఎక్కువైపోయిందా? అప్పుడు మాట్లాడలేకపోయాడు ఆయన. వీళ్ళు ప్రతిదానికి ఈ పాలిటిక్స్ లో చంద్రబాబు నాయుడు గారు ఒకటి అలవాటు చేశారు. ప్రతి ఏ ఇష్యూ అయినా తీసుకోండి, వీళ్ళు మాట్లాడుతూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇటు వస్తారు. వాళ్ళకి ఇంకేముందండి, ఏ వంక లేనప్పుడు డొంక పట్టుకు ఎడతారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకోకపోతే వీళ్ళకి ఏ రోజు గడవదు. ఎందుకంటే ప్రజలందరూ ఈ రోజుకి ఆయన ఎలా ఓడిపోయారో ఏదన్నది పక్కన పెడితే ఈ రోజుకి బ్రహ్మరథం పడుతూ ఆయన కోసం వస్తున్నారు అన్నప్పుడు ఏదో డైవర్షన్ పాలిటిక్స్ అండి.
జగన్మోహన్ రెడ్డి గారు Right. మొన్న అక్కడ మెడికల్ కాలేజ్ సందర్శనకు వస్తున్నారంటే వెంటనే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి అక్కడ పెడతారు. ఏం సాధిస్తారు? అప్పటికప్పుడు మీరు చేసేది ఏమీ ఆఖరికి లేదు. పవన్ కళ్యాణ్ గారు హోంశాఖలో వేలు పెట్టి డీజీపీకి లెటర్లు రాసి నివేదికలు అడుగుతూ ఉంటే హోంమంత్రి గారిని ఆ ప్రశ్న అడిగితే ఈ ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారిని గత ప్రభుత్వంలో అడగాలట. అసలు ఏమన్నా సంబంధం ఉందా? నోరు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి గారి భజన చేయడానికే మంత్రి పదవులు పొందినట్టుగా ఉంది. కానీ వీళ్ళు సందర్భం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. మీ శాఖలో ఎందుకు పవన్ కళ్యాణ్ వీళ్ళు పడి వస్తున్నారండి. వీళ్ళ ప్యాకేజీలు కానీ వీళ్ళు ఇది కానీ లేక ఒక మంత్రి హోమ్ మినిస్టర్ నిర్ణయం ఆవిడ తీసుకోవడానికి లేకుండా ఈయన బెదిరిస్తారు. ఈయన దాంట్లో ఇంకొకరు బెదిరిస్తారు. హోమ్ మినిస్టర్ నువ్వు చేస్తున్నావా లేకపోతే నీ శాఖ నేనే తీసుకుని చేస్తానని మాట్లాడిన మనిషి. రైట్ అండి. కాకినాడ జిల్లా తునిలో ఈరోజు టీడీపీ నాయకుడి కీచక పర్వం. మరి పవన్ కళ్యాణ్ గారు పేకాట శిబిరాలపై మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు అది కూడా ఆలస్యంగా ఇన్నేళ్లకి. ఇదంతా వైఎస్ఆర్సీపీ మాట్లాడింది, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, అన్నీ అయిపోయిన తర్వాత ఇన్నాళ్ళకి మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి అంశాలపైన మాట్లాడరు. ఆడబిడ్డలపైన చెయ్యేస్తే వాళ్ళు లేకుండా చేస్తా భయపడాలి అని అన్నారు. ఏం జరుగుతుందో ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి. ఇంత దుర్మార్గం. అతని వయసు చూడండి, కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు. కేవలం టీడీపీ పచ్చకండువా అతన్ని ఈ దుర్మార్గానికి పురిగొల్పింది. ఒకసారి ఆడియో కూడా ప్లే చేయండి. నేను మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిలర్ ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి అమ్మాయి సేపు పట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయిని బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు అమ్మాయి చేపట్టుకోవచ్చు మాట చెప్తున్నాను. అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా, నాకు పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బుజ్జిగా నువ్వు బయట రా బుజ్జి. మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ? మొన్న వచ్చావు ఈ డిసైడ్ ఒకసారి మొన్న మీరు రాలేదు ఇక్కడికి. ఇది ఏ స్కూల్ నువ్వు? ఎవరు? నేను మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిలర్ ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? టీడీపీ కౌన్సిలర్ అయితే ఇలాంటి అఘాయిత్యాలు చేయొచ్చని అతనే సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు మఫ్టీలో పోలీసులు వస్తుంటారు. ఎవరయ్యా మీరంటే మేము పోలీసులు అరెస్ట్ చేస్తున్నాం అని అంటారు. అంటే వాళ్ళకి రైట్ ఉంది కాబట్టి మఫ్టీలో వచ్చి తీసుకెళ్తున్నారని అనుకుందాం. అట్లా నేను టీడీపీ కౌన్సిలర్ని కాబట్టి నేను గిరిజన బాలికని లేకపోతే హాస్టల్లో చదువుతున్న అమ్మాయిల్ని, అది కూడా 8వ తరగతి బాలికల్ని ఈ విధంగా తీసుకొచ్చి ఊరవతలకు తీసుకొచ్చి వాళ్ళపైన అఘాయిత్యాలకు పాల్పడతాను. నేను టీడీపీ కౌన్సిలర్ని ధైర్యంగా చెప్పుకుంటున్నాడు. టీడీపీ నాయకుడు అంటే కౌన్సిలర్ అంటే ఏమైనా చేయొచ్చా? టీడీపీ కౌన్సిలర్, ఆయన పేరు తాటిక నారాయణరావు అట. గత కొంతకాలంగా ఇది జరుగుతోందని ఇప్పుడు హాస్టల్ నుంచి వచ్చిన సమాచారం. అతనిపైన ఏదో కేసు నమోదు చేశారట. పాషా గారు, అసలు వీళ్ళకి ఇంత ధైర్యం ఎలా వస్తోంది గవర్నమెంట్లో? ఒక పోలీసు వ్యవస్థ ఉంది, శాంతి భద్రతలు ఉన్నాయి, ఈ డిపార్ట్మెంటు పనిచేస్తోంది. ఒక్కడికి కూడా భయం లేదు సార్, ఒక్కడికి కూడా భయం లేదు. ఆడపిల్లలంటే చాలా ఈజీ అయిపోయింది వాళ్ళకి. ఈ 1.5 సంవత్సరంలో జరిగినటువంటి అఘాయిత్యాల ఆడబిడ్డలపైన నాకు తెలిసినంత వరకు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. వాడికి ఎంత ధైర్యం ఉండాలి సార్? ఇందాక నేను చెప్పాను, ఇది యాక్చువల్గా అంటే నాకు కొంచెం ఎమోషనల్ సబ్జెక్ట్ ఇది. సరే, ఈరోజు ఆడబిడ్డల్ని కనాలంటే ఆలోచించవలసినటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఎందుకున్నాయంటే కాపాడవలసిన ప్రభుత్వ ఎవరు నాయకులు, సోకాల్డ్ నాయకులు ఈరోజు ఆడబిడ్డల్ని సార్ వాళ్ళ పేకాట పంపకాల్లో బిజీగా ఉన్నారు. అదే సింపుల్ సార్, వస్తాను, అక్కడికి కూడా వస్తాను. ఆ వ్యక్తి వయస్సు చూస్తే ఆ పాపకి తాత వయసు, తండ్రి కాదు తాత వయసు. వాడు చేస్తున్నటువంటి పని సిగ్గుచేటు. ఎందుకు చేస్తున్నాడు అన్నది అతిపెద్ద ప్రశ్న. అదే కదా ప్రశ్న. అంతే. ఎందుకు చేస్తున్నాడు అంటే అధికారం మా దగ్గర ఉన్నది అన్న మదం. నన్ను ఎవడైనా ఏం చేస్తాడు అని చెప్పేసి నిజంగా ఒక ట్వీట్ పెట్టి మాకు ఆ వ్యక్తికి సంబంధం లేదు, లేదా మేము ఆ వ్యక్తిని తీసేసినాం పార్టీకి వెళ్ళి అని చెప్పేసి చెప్పడం చాలా సులభం. కానీ న్యాయం చేయడం అన్నది చాలా కష్టం. చంద్రబాబు నాయుడు గారు మొన్న విన్నా మహిళల్ని అగౌరవపరిస్తే, అత్యాచారాలు అన్యాయం చేస్తే నేను ఊరుకోను. అదే ఆఖరి రోజు నేను ఒక విషయం చెప్తా, ఒకటే విషయం, ఏమనుకోవద్దు సార్, నేను పర్సనల్గా వెళ్ళట్లే. ఇదే ఘటన మన కుటుంబంలో ఒక చిన్నారికి జరిగితే తలకాయ ఎక్కడ తీసుకెళ్ళి పెడతారు ఈ రాజకీయ నాయకులు? నేను అందరిని అడుగుతున్నా, ఎక్కడ తీసుకెళ్ళి తలకాయ పెడతారు? సిగ్గుందా రాజకీయాలు చేయడానికి?
ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నేను ఒక సినిమా హీరోని అని సినిమాలలో డైలాగులు కొట్టడానికి డబ్బులు తీసుకొని డైలాగులు కొడతారు. ఇంత సంఘటన జరిగితే ప్యాకాటలు మీకు గుర్తొచ్చాయి, ప్యాకాటల్లో పంపకాలు మీకు గుర్తొచ్చాయి. ఈ ఆడబిడ్డ కోసం బయటకు వచ్చి మాట్లాడతారా? వెళ్ళండి అక్కడికి, దమ్ముంటే వెళ్ళి వాడిని చంపచెల్లు అనిపించండి. ఆ ధైర్యం ఉందా? లేదు. ఎందుకు లేదంటే అక్కడ ఇన్కమ్ లేదు కదా, అక్కడ పేదవాళ్ళు కదా, అందుకే ఆ ధైర్యం లేదు. నిజంగా సిగ్గుపడాలి, నాయకులు అందరూ సిగ్గుపడాలి. ఈరోజు ఎంత దుర్భరమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అంటే, ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పారు 15 నెలలు అయింది, ఒక శవాన్ని కూడా వెలికి తీయలేనటువంటి అసమర్థులు ఈరోజు నాయకులము. మాకు అన్ని సీట్లు వచ్చినాయి, మాకు ఇన్ని సీట్లు వచ్చినాయి. ఏం చేస్తారు? సీట్లు తీసుకెళ్ళి తగలబెడతారా? ఇంకోటి దరిద్రం ఏంటంటే, ఇంత జరుగుతుంటే, ఇన్ని విషయాలు జరుగుతుంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టగానే రేపు పొద్దున వంగలపూడి అనిత గారు ఆమె కూడా ఒక ప్రెస్ మీట్ పెడతారు. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని కౌంటర్ చేస్తారు ఇమ్మీడియట్గా విత్ ఇన్ 24 hours. నేను గౌరవనీయులు హోంమంత్రి వంగలపూడి అనిత గారిని ప్రశ్నిస్తున్నా. ఈ రోజు దాకా గడిచిన 20 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా ఏ రోజైనా ఆడబిడ్డల మీద అఘాయిత్యం జరిగిన తెల్లారి మీరు ప్రెస్ మీట్ పెట్టారా? ఈ రోజు ధైర్యం ఉంటే పెడతారా? దయచేసి చెప్పాలి. మీరు ఒక మహిళ కదా అనకూడదు, కానీ నేను ఒక తండ్రిని, మీరు ఒక తల్లి కదా, మరి మీకు ఆ బాధ ఉందా? పెట్టే ధైర్యం ఉందా? ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. రేపు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇలాంటివి జరగలేదా అని అన్నా అంటారు. ప్రతి ఈ ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి, మీరు ఇప్పుడు నన్ను అడగడం కాదని. ఒక విషయం చెప్తాను సార్, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఇంట్లో పెట్టుకుని పూజించాలి వీళ్ళందరూ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకుండా వీళ్ళు బతకలేరు, చచ్చిపోతారు. ఆడబిడ్డకి అన్యాయం జరిగిందమ్మా, నువ్వు సమాధానం చెప్పు అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు. ఈ ఈ ఇష్యూ ఉంది అని చెప్పేసి ఇష్యూ తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు, అరే అధికారం ప్రజలు మీకే ఇచ్చారని చెప్పేసి మీరు మురిసిపోతున్నారు కదా, అధికారం మీకు ఇచ్చినప్పుడు ఈ రోజు మీరు ఏం చేస్తారు? దయచేసి ఒకసారి చెప్పండి. అదంతా వదిలేద్దాం. మీరు హోంమంత్రి ఈ రోజు రండి స్పాట్కి, వచ్చి వాడిని పట్టుకుని ఒక దెబ్బ కొట్టండి. ఇంకో విషయం చెప్పాలి సార్, నేను మేడం రావాలా? వచ్చి ఒక చంప మీద కొట్టండి. అట్లాంటి ముచ్చుమరికి వెళ్ళారా? బాలికని తీసుకొచ్చారా? డెడ్ బాడీని ఏమైనా తెచ్చారా? ఇంకో విషయం చెప్పాలి, అత్యాశలు పెట్టుకోకండి సార్. ఇంకో విషయం చెప్తాను. ఈ రోజు ఈ పరిస్థితులు రాష్ట్రంలో ఉండడానికి అతిపెద్ద కారణం మద్యం సార్. ఆ మందు తాగి మత్తులో ఈ ఎదవలు ఏం చేస్తున్నారో అన్న సంగతి వాళ్ళకే, అంటే వావి వరుసలు మర్చిపోయి అసలు చిన్న పిల్లల్ని మనం చూస్తే ముద్దొస్తారు. చిన్న బిడ్డ ఆ పాపని ఆ తాత వయసు వాడు అట్లా చేస్తుంటే నిలదీస్తే, అవును నేను కార్పొరేటర్ ఏదో అన్నాడు, కౌన్సిలర్ నేను అని చెప్పేసి పార్టీ పేరు చెప్పి బెదిరిస్తున్నాడు. సిగ్గుండాలి. చంద్రబాబు నాయుడు గారు లైవ్లోకి వచ్చి మాట్లాడతారా ఈ సందర్భంగా ఏమన్నా? లేదా నారా లోకేష్ గారు బయటకు వచ్చి మాట్లాడతారా? రాజకీయం చేస్తున్నారని అంటారు. అవును రాజకీయం నేను చేస్తున్నా సార్, నేను చేస్తున్నా రాజకీయం, నేను చేస్తా రాజకీయం. ఆడబిడ్డ కోసమే కదా, డబ్బు కోసం కాదు కదా, కాస్ట్ కోసం కాదు కదా, కులం కోసం మతం కోసం కాదు కదా, ఆడబిడ్డల సేఫ్టీ కోసం నేను రాజకీయం చేస్తున్నా. మీకు దమ్ముంటే నాకు సమాధానం చెప్పే ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి. ఆడపిల్లల్ని కాపాడలేనటువంటి వ్యక్తులు మనం మొగోళ్ళము మొనగాళ్ళము చెప్పుకొని మీసాలు మెలేసుకున్నాడు, నాకు ఆ పదవి ఉంది ఈ పదవి ఉంది, నేను హీరోని, నేను అది చేసిన అని చెప్పేసి. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఆడబిడ్డకి సమాధానం చెప్పండి, సుగాలి ప్రీతి గారి తల్లికి సమాధానం చెప్పండి, మీరు ఇద్దరికి సమాధానం చెప్పండి దయచేసి. మీకు ధైర్యం ఉంటే చెప్పగలిగితే చెప్పండి. లేదంటే సార్ మీరు సినిమాలు చేసుకోండి, 100 కోట్లు సంపాదించుకోవచ్చు. మీరు రాజకీయాలు మానేయండి. ఎందుకంటే మీరు చేస్తున్న రాజకీయాలు చూస్తుంటే అటు ఉమ్మేసేటోడు ఇటు ఉమ్మేస్తున్నాడు. ఈరోజు పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. దయచేసి ఒకసారి ఆలోచించండి, మీ అభిమానంగా నేను చెప్తున్నా. మొట్టమొదట తునిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎందుకు? ఇది జరిగింది తునిలో కాబట్టి సంఘటన, తునిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టేటటువంటి అవకాశం ఉంది. దీనికి వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. మన జనార్దన్ రావుకి జోగి రమేష్ గారికి ఏమైనా సంబంధం ఉందా? ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ అయింది కదా, అట్లానే ఈ కామాంధుడు నారాయణరావు చేత ఆల్రెడీ ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేయించే ఉంటారు. ఏమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తే, ఈ లేటు వయసులో ఈ రోత కామ పనులు చేశాను నేనని చెప్పి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయించి 2 రోజుల తర్వాత దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదకి అంటగట్టినా కూడా నెట్టేసినా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఏం జరిగినా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దోచేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంటగడతారు. కాబట్టి ఇట్లాంటి సెల్ఫీ వీడియో రాష్ట్రంలో అంత అమాయకులు ఉన్నారు ప్రజలు, వీళ్ళు ఆ విధంగా వీడియోలు చేస్తారు. IVRS కాల్స్ కూడా చేస్తారు సార్ అవసరమైతే. కామాంధుడు నారాయణరావు వెనక వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించారు, అందుకనే ఈ వయసులో కామ పనులు చేశాడు, అత్యాచార యత్నం చేశాడు. ఇలాంటి సిగ్గులేని ప్రభుత్వం కాబట్టి సార్ ఇలా సిగ్గా శర్మ ఈ ప్రభుత్వానికి. IVRS కాల్ చేశారు మొన్న అందరికి, అట్లానే దీన్ని కూడా కాల్ చేయించడానికి గ్యారంటీ అని చెప్పండి. ప్రధాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అంటగట్టం వీళ్ళకి అలవాటు కదా. ఈ రాష్ట్రంలో 16 నెలలుగా అత్యాచారాలు
తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ ముందుకు వచ్చి సోషల్ మీడియాలో ఆడవారిపై ఎవరన్నా అసభ్యకరంగా పోస్టులు పెడితే అదే ఆఖరి రోజు. ఎవరి మీద ఆఖరి రోజు తీసుకున్నావా నువ్వు? ఈ రోజు స్కూల్ పిల్లలు సార్ వీళ్ళు స్కూల్ ప్రిన్సిపాల్ మీద నైట్ వాట్సాప్ వీడియో కాల్స్ తెలుగుదేశం కోన రవికుమార్. మరి అది ఏం చర్యలు తీసుకున్నావు? అసహనం వ్యక్తం చేశాను, ఆగ్రహం వ్యక్తం చేశాను, సీరియస్ అయ్యాను. ఇవన్నీ జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. దేనికండి ఇవన్నీ? ఒక్కొక్క సంఘటనలు చూస్తే చూడండి సార్. నజీర్ వెకిల్ చాస్ట్లో కోనేటి ఆదిమూలం వీడియోతో పోలీసులకు మహిళ ఫిర్యాదు, దళిత మహిళ వివోఏపై టీడీపీ నేత లైంగిక వేధింపులు, జాబ్ కోసం కమిట్మెంట్ ఇవ్వమన్న టీడీపీ కార్యకర్త, యువతపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడి తిరుపతి, యువతని మోసం చేసిన కేసులో టీడీపీ నేత తనయుడు అరెస్టు, ప్రేమ పేరుతో టీడీపీ ఎమ్మెల్యే వాసు అంచోడు మోసం, కేజీబీవీలో సీట్ ఇప్పిస్తా అంటూ ఒంటరి మహిళలకు లైంగిక వేధింపులు, గుంటూరులో బీజేపీ నేత నరేంద్ర కుమార్ రాసలీలలో, పిఠాపురంలో బాలికపై టీడీపీ నేత అత్యాచారం, దళిత మైనర్ బాలికపై 6 నెలల పాటు రాప్తాడులో 6 నెలల పాటు టీడీపీ కార్యకర్తలు 6 నెలలు అత్యాచారం చేశారండి, 14 మంది. పక్క మీదకి వస్తేనే బిల్లులు చేస్తాన్న టీడీపీ నేత విద్యార్థులు వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు, ఏది గుడ్లవల్లి ఇంజనీర్ కాలేజీలో బాలికను గర్భవతి చేసిన టీడీపీ కార్యకర్త, శ్రీకాకుళం జిల్లా 4 ఏళ్ల చిన్నారిపై బాలుడు లైంగిక దాడి, అనిత నియోజకవర్గంలో మహిళల దుస్తులు చింపి టీడీపీ నేతలు దాడి, పల్నాడు జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తకు టీడీపీ నేత లైంగిక వేధింపులు, జనసేన నేత కిరణ్ రాయల్ లైంగిక వేధింపులు బెదిరింపులు, సవిత ఇలాకాలో మహిళపై టీడీపీ కార్యకర్త దాడి, టీడీపీ నేత గాజుల రాసలీల వీడియోలు బహిర్గతం, పలాసలో 2 విద్యార్థులపై టీడీపీ కుటుంబాలకు చెందిన యువకులు గ్యాంగ్ రేపు. ఇట్లా చదివితే ఇంకొక అరగంట పట్టిద్ది. ఇన్ని సంఘటనలు ప్రతిరోజు చెప్పారు కదా, వీళ్ళెవరికి ఆఖరి రోజు రాలేదు. ఇంకా ఆఖరి రోజు కాదు సార్, ఇంకా బయటకు వచ్చి ఇంకా స్వేచ్ఛగా చేస్తున్నారు. ఏమైందండి? మచ్చుమర్రుల అమ్మాయి వాళ్ళు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు, వాళ్ళు ఎంతమందే తిరుగుతున్నారు, ఆ బిడ్డ మాత్రం లేదు. ఆ శవం దొరకలేదు సార్, ఆఖరి చూపు కూడా చూసుకోలేదు వాళ్ళు. ఒక ప్రభుత్వం శవం కూడా తీసుకురాలేదా? అంటే మీరు పట్టుకున్న వాళ్ళు శవం ఎక్కడుందో కూడా చెప్పలేదా? అంత అలాంటి దిక్కుమాలిన ప్రభుత్వంగా ఉందా? ఒక పక్క అత్యాచారాలు, ఒక పక్క హత్యలు, ఒక పక్క జోదాలు, ఓ పక్క కల్తీ మద్యం. ఈ రాష్ట్రాన్ని ఎలా తయారు చేశారంటే సార్, భ్రష్టు పట్టించారు. 70 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయారు, 70 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయారు ఈ రాష్ట్రాన్ని. మళ్ళీ సిగ్గు లేకుండా ప్రెస్ ముందుకు స్టేట్మెంట్లు, ఈ రాష్ట్రం వెలిగిపోతుంది, ఈ రాష్ట్రం అద్భుతంగా ఉంది, 99 పైసలకు భూములు అమ్మేస్తే అద్భుతంగా ఉండిద్దా? రోజుకు ఒక రేపు జరుగుతూ ఉంటే అద్భుతంగా ఉన్నట్ట? ఏదైతే ఉద్యోగాలన్నీ పోతుంటే పరిశ్రమలన్నీ ఏది ఎంఎస్ఎం యూనిట్లు 2190 ఏదైతే ఈ రాష్ట్రం ముందుకెళ్తుందా? ఇలాంటి అత్యాచారాలు హత్యలు జరుగుతూ ఉంటే ఎవడన్నా వస్తాడు ఈ రాష్ట్రానికి? పెట్టుబడులు మళ్ళీ మనం శాంతి భద్రతలు ఏ సార్ జగన్ గారు తీసుకొని వచ్చిన ఎంఓఏలు జగన్ గారు కుదుర్చుకున్నాయి, ఏదైతే ఎన్టీపీసీ నుంచి అన్ని జగన్ గారు కుదుర్చుకున్నాయి కాదు సార్. గ్రీన్ కోనో, ఎన్టీపీసీనో, రీన్యూ ఎనర్జీయో అన్ని జగన్ గారు తీసుకొని వచ్చిన అదాని డేటా సెంటర్ అవన్నీ ఇప్పుడు దానికి సంబంధించిన భూముల కేటాయింపులు అన్నీ అయిపోయి వాటికి సంబంధించిన వస్తుంటే ఫలాలు ఇప్పుడు ఏదో అయిపోయిందని చెబుతారు వీళ్ళు. రైట్. నాగమణి గారు ప్లీజ్, ఏంటండి ఇది తునిలో జరిగినటువంటి ఘటన? వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం? అతను స్వయంగా చెప్తున్నాడు, నేను టీడీపీ కౌన్సిలర్ అని చెప్పుకుంటున్నాడు. ఇది చాలా దారుణం అండి. మనకి ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో రావడమే కలి పురుషుడు ఎంటర్ అయ్యి ఇక్కడ తిష్ట వేసి కూర్చున్నాడండి వీళ్ళ రూపేణ. అందుకని ఇన్ని అరాచకాలండి ప్రతిరోజు కూడా. ఇది ఇంకా ఇంకా వేళ మనం చర్చిస్తున్నామండి. రాజమండ్రిలో సంఘటన గురించి చూడండి సార్. రాజమండ్రిలో సంఘటన, హాస్టల్లో చదువుకునే అమ్మాయి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు తెచ్చుకుని వస్తానని పర్మిషన్ తీసుకుని వెళ్ళిన అమ్మాయిని ట్రాప్ చేసి లాడ్జికి తీసుకెళ్లి అక్కడ ఆ అమ్మాయిని రేప్ చేసి అది చేయడం ప్రతి ఘటన అండి. ఇక్కడ తునిలో అంత చిన్నపిల్ల, అతను అంత వయసులో పెద్దవాడు, అది చేసింది కూడా కాకుండా అతను ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడండి. దానికి మా వైఎస్ఆర్సీపీ నుంచి మహిళా విభాగం నుంచి వెంటనే ఈవేళ పొద్దున్నే అక్కడికి వెళ్ళి వాళ్ళు మాట్లాడితే ఆ అమ్మాయి చాలా వరకు అన్ని చెప్పిందండి. ఇప్పటికి ఈ ఒక్కసారే కాదు, ఇది అప్పుడే 4వ సారి తీసుకెళ్దాం ఇలా లెటర్లు రాసి అని అమ్మాయి చెప్పింది. ఈ లోపు పోలీసులు అందరూ వచ్చి వీళ్ళెవరిని కూడా మళ్ళీ ఆ అమ్మాయిని ఏమైనా కలవనివ్వకుండా ఆ అమ్మాయితో ఇంకో స్టేట్మెంట్ ఇప్పించడానికి రెడీ అవుతున్నారండి. చేసిన తప్పుని వెనకేసుకొచ్చి వాళ్ళని శిక్షించడం పోయి ఈ పిల్లలకి వ్యతిరేకంగా చెప్పించేలాగా, వాళ్ళని రక్షించేలాగా, వీళ్ళ బాధ్యతలతోనే చెప్పించేలాగా చూస్తున్నారు. ఈవేళ ఈ సంఘటన, ఇందాక రాజమండ్రిలో సంఘటన, ఎక్కడ చూడండి రాష్ట్రంలో వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి మహిళల పట్ల, బాలికల పట్ల అరాచకాలు. ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఈ మద్యం కేసులు కానీ ఇవి కానీ ఏది చూసినా అరాచకం. ఈయన అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని ఇదన్నీ చేయడం, ఏమి అభివృద్ధి చేశారండి. ఇప్పుడు ఒక మనిషి విలువ, ఒక దుర్మార్గుడు వస్తేనే మంచి మనిషి విలువ తెలుస్తుందని ఇప్పుడు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి విలువ ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి. ప్రతి ఒక్కరికి ఎంత చక్కగా పరిపాలించారు, మహిళల పట్ల ఎలా ఉన్నారు.
ఆ ముసలోడిని అందరూ చితకబాతున్నారు. రేపో ఎల్లుండో ఆ ముసలోడి నుంచి వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఒక వీడియో కూడా రిలీజ్ అవుతుంది. ఆడేం చెప్తాడంటే ఆ ముసలోడు త్వరలో ఆ వీడియోలో, ఇదంతా వైఎస్ఆర్సీపీ నాయకులే నాతో చేయించారు, వాళ్ళు చెప్పడం వల్లే నేను ఇలా చేశాను, లేకపోతే నేను చాలా మంచోడిని, ఆ వయసులో ఉన్నటువంటి చిన్న బిడ్డ జీవితాలతో నేను ఆడుకుంటానా, మాది చాలా పవిత్రమైనటువంటి పార్టీ, మా పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, కాకపోతే వాళ్ళు నన్ను బెదిరించి నాతో ఆ అమ్మాయితో అలా చేయమని బెదిరించడం వల్ల ఇలా చేశానని వాడి ద్వారా ఒక వీడియో రిలీజ్ చేసినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంత దౌర్భాగ్యం గతంలో మనం ఎప్పుడు చూసుండం. రైట్, థ్యాంక్ యూ అండి నాగమణి గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే కారుమూరి వెంకటరెడ్డి గారు, పాషా గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.